ఒక్కసారి ఊహించండి, అమెజాన్ ఫారెస్ట్ అంచున నిలిచి ఉంటే ఒక్కసారి వచ్చే స్వచ్ఛమైన గాలి, చల్లదనం అలా గాలిలో తేలుతున్నట్లు ఉంటుంది కదా. బోర్డ్స్ ఏమో అరుస్తూ, ఇన్సెక్ట్స్ ఏమో సందడి చేస్తూ, ఇంకొంచెం దూరంలో హృదయాల్ని దద్దరించేలా వాటర్ ఫాల్స్. ఇది అమెజాన్ ఎత్తు మీద అతి పెద్ద రెయిన్ ఫారెస్ట్. ఈ ప్లేస్ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఉంది. అప్పటికే హ్యూమన్స్ కూడా ఉండి ఉండరు. కానీ ఇవాళ ఈ ఏన్షియంట్ వండర్స్ ప్రమాదంలో ఉంది. అది మన చేతిలో ఉంది. అలాగే మనం ఏం చేయాలి? ఈ వీడియోలో మనం అమెజాన్ అడవి గురించి డీప్ గా మాట్లాడుకుందాం. అది ఎలా పుట్టింది, దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఈ అడవి ఏ ప్రమాదంలో ఉంది, రీసెంట్ గా ఏమైనా జరుగుతుందా ఈ ఫారెస్ట్ లో అని ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఒక్కసారి ఈ వీడియోకి ఒక లైక్ గానీ కామెంట్ గానీ చేయండి. అలా చేస్తే ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది. అది నాకు ఎంతో సహాయకరంగా ఉంటుంది. వాట్ ఈస్ ద అమెజాన్ రైన్ ఫారెస్ట్? ఈ అమెజాన్ ఫారెస్ట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, ఈ అమెజాన్ ఫారెస్ట్ 69 లక్షల కిలోమీటర్లు విస్తరించి ఉంది. కరెక్ట్ గా చెప్పాలంటే ఒక యుఎస్ఏ సైజ్ అంత ఉండుద్ది. అలాస్కా, హువాయితో కలిపి ఈ అమెజాన్ ఫారెస్ట్ బౌండరీ సౌత్ అమెరికా కాంటినెంట్ లో 9 కంట్రీస్ తో ఉంది. అంటే చూడండి ఎంత పెద్దదో ఈ అమెజాన్ ఫారెస్ట్. ఎక్కువ శాతం బ్రెజిల్ లో ఉంది, ఏకంగా 60% ఉంది. ఈ ఫారెస్ట్ ని చూస్తే ఒక లివింగ్ బ్రీతింగ్ సిటీలా ఉండుద్ది. ఈ ఫారెస్ట్ కొన్ని కోట్ల స్పీషీస్ కి, చెట్లకి, జంతువులకి, ఇంకా ఎన్నిటికో ఒక ఇల్లు లాంటిది. ఈ ఫారెస్ట్ లో ఏకంగా 39,000 కోట్ల చెట్లు ఉన్నాయి. 16,000 రకాల చెట్లు ఉన్నాయి. షాక్ అయ్యారా? నేను చెప్పింది నిజమే. 1600 రకాలు అంటే ఒక్కసారి మీరే ఊహించండి. అలాగే యానిమల్స్ ని చూస్తే 2.5 కోట్ల డిఫరెంట్ ఇన్సెక్ట్స్, 40,000 రకాల చేపలు, 1,300 రకాల పక్షులు, 427 మ్యామల్స్, 428 రకాల కప్పలు, 378 రకాల రెప్టైల్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపిన మహా అడవే ఈ అమెజాన్ ఫారెస్ట్. చెప్పాలి అంటే అన్ని కలగలిపిన జంతువుల స్వర్గం లాంటిది. ఈ అమెజాన్ ఫారెస్ట్ కేవలం సైజులోనూ డిఫరెంట్ స్పీసీస్ కి నివాసం కాదు. ఈ ఫారెస్ట్ కి లంగ్స్ ఆఫ్ ద ప్లానెట్స్ అని కూడా అంటారు. కేవలం ఈ అడవి నుంచే వరల్డ్ కి 20% ఆక్సిజన్ అందుతుంది. నిజమే, శ్వాస తీసుకున్న ప్రతిసారి అమెజాన్ కి థ్యాంక్స్ చెప్పాలి మనం. ఈ ఫారెస్ట్ లో లార్జ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ కూడా ఉంది. అది క్లైమేట్ చేంజ్ అవడాన్ని స్లో చేస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఈ ఫారెస్ట్ లో ట్రీస్ నుండి 20 బిలియన్ టన్స్ ఆఫ్ వాటర్ అట్మాస్ఫియర్ లోకి వెళ్తుంది. అది కూడా ప్రతిరోజు. దీని వల్ల రైన్స్ అనేవి రెగ్యులేట్ గా ఉంటాయి. ఇది కేవలం సౌత్ అమెరికాలోనే కాదు, వరల్డ్ లో. అందుకే అమెజాన్ ఫారెస్ట్ ని లంగ్స్ ఆఫ్ ద ప్లానెట్ అని ఊరికే అనలా. అలాగే అమెజాన్ ఫారెస్ట్ లో 30 కోట్ల మంది జనాభా నివసిస్తున్నారు. ఇందులో 2.77 కోట్ల మంది ట్రైబల్స్ ఉన్నారు. 350 రకాల తెగలు ఉన్నారంట. హౌ డిడ్ ద అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఫార్మ్? అసలు ఈ అమెజాన్ ఫారెస్ట్ ఎలా ఫార్మ్ అయింది అని కొంతమందికి డౌట్ రావచ్చు. ఒక్కసారి కొన్ని సంవత్సరాల కాలం బ్యాక్ కి వెళ్తే అప్పట్లో డైనోసార్స్ ఎత్తు మీద తిరిగే టైంలో, అంటే 55 మిలియన్ ఇయర్స్ బ్యాక్, అప్పుడే నిదానంగా డైనోసార్స్ అంతరించే టైంలో క్లైమేట్ అనేది చేంజ్ అవటం నిదానంగా స్టార్ట్ అయింది. అట్లాంటిక్ ఓషన్ వైరన్ అయ్యి వేడి గాలి, అలాగే తేమ కలిగి సౌత్ అమెరికాకి వచ్చాయి. ఇవి ఒక ఫారెస్ట్ పెరగడానికి ఒక మంచి క్లైమేట్ తెచ్చింది. అలాగే ఈ అమెజాన్ రివర్ ఏదైతే ఉందో ఇది ఫారెస్ట్ కి జీవనాడి. ఇది చిన్న చిన్న నదులను కలుపుకుంటూ సౌత్ అమెరికాలో పెద్ద రివర్ గా ఫామ్ అయింది. కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఈ ఫారెస్ట్ నిదానంగా పెరుగుతూ వచ్చింది. ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల ఐసెస్ టైంలో ఐసోలేటెడ్ పిచెస్ వల్ల డిఫరెంట్ క్లైమేట్స్ కి అడాప్ట్ అయింది ఈ ఫారెస్ట్. అందులో ఉంటున్న స్పీసీస్ కూడా అలవాటు చేసుకునే ఆ క్లైమేట్ చేంజెస్ కి మళ్ళీ అలా ఐసేజ్ అవ్వగానే మళ్ళీ ఫారెస్ట్ నిదానంగా ఎక్స్పాండ్ అయ్యేది. దీని వల్లని అమెజాన్ ఫారెస్ట్ ని మోస్ట్ బయోడైవర్స్ ప్లేస్ ఆన్ ఎర్త్ అని అంటారు. అంటే చలికాలంలో ఈ అడవి అనేది మూసుకుపోతూ ఉంటుంది. అలా తర్వాత చలికాలం అవ్వగానే అది మళ్ళీ ఎక్స్పాండ్ అవుద్ది అన్నమాట. ఈ నేచర్ ఒకటి ఈ అమెజాన్ ఫారెస్ట్ కి హెల్ప్ చేయాలా? ఈ హ్యూమన్స్ కూడా కొన్ని సంవత్సరాలుగా ఈ ఎకోసిస్టమ్ లో ఒక పార్ట్. ఈ హ్యూమన్స్ కూడా ఈ ఫారెస్ట్ రిసోర్స్ ని వాడుకుని వాళ్ళ జీవితాలను కొనసాగిస్తున్నారు. 2024లో కొంతమంది ఆర్కియాలజిస్ట్ డిస్కవర్ చేసింది ఏంటంటే ఈ అమెజాన్ ఫారెస్ట్ లో ఒక ఏన్షియంట్ సిటీ ఉండేదట. డిఫరెంట్ ట్రైబల్స్ తో చాలా న్యూస్ వచ్చాయి. దీని గురించి కూడా 2500 సంవత్సరాల క్రితం. అలా ఈ అమెజాన్ ఫారెస్ట్ కేవలం నేచురల్ వండర్సే కాదు, డిఫరెంట్ కల్చర్స్ కి ఇల్లు కూడా. వై ఈస్ ద అమెజాన్ రైన్ ఫారెస్ట్ ఇన్ డేంజర్? కానీ మనం చాలా చోట్ల వినే ఉంటాం ఎందుకు ఈ అమెజాన్ చాలా డేంజర్ లో ఉంది అని. ఒక్కసారి దీనికి డార్క్ సైడ్ గురించి కూడా చూద్దాం.
చూద్దాం. అంత పెద్ద అడవి కూడా నిదానంగా డిఫారెస్టేషన్ కి గురి అవుతుందంటే ప్రతి ఏటా అమెజాన్ ఫారెస్ట్ కొంచెం కొంచెంగా అగ్రికల్చర్ కోసం కొట్టేస్తున్నారు. పర్టికులర్ గా జంతువులను పెంచడానికి, సోయా పెంచడానికి కొట్టేస్తున్నారంట. బ్రెజిల్ ఓల్డ్ లోనే ఎక్కువ శాతం పంది మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. అవన్నీ ఎక్కువ శాతం అమెజాన్ నుంచే వెళ్ళాయంట. అలాగే ఈ సోయా కూడా జంతువులను పెంచడానికి అక్కడ పండిస్తున్నారు. అలాగే కొన్ని చెట్లను కొట్టి అమ్మేస్తున్నారు. ఇందులో లీగల్ గా ఇల్లీగల్ గా రెండూ ఉన్నాయి. కొన్ని గట్టి చెక్కలను కట్ చేసి అమ్ముకుంటున్నారు. కేవలం ల్యాండ్ ని ఆక్రమిస్తున్నారు అనే కాదు, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లాంటి రోడ్స్, డ్యామ్స్, మైన్స్ కూడా తవ్వుతున్నారు. ఇవన్నీ ఫారెస్ట్ ని ఇంకా నాశనం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద ట్రాన్స్ అమెజోనియల్ హైవే, దీన్ని 1970లో బిల్డ్ చేశారు. దీని వల్ల కొంతమంది అక్కడే సెటిల్ అవుతున్నారు. డెవలప్మెంట్ అంటూ కొంచెం కొంచెంగా డిఫారెస్టేషన్ కి గురి అవుతుంది. ఎన్నో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది. ముఖ్యంగా గోల్డ్ ఎక్కువగా తవ్వేస్తున్నారు. ఇది పెద్ద ప్రాబ్లం గా మారి అక్కడ డిఫారెస్టేషన్ కి, అలాగే మెర్క్యూరీకి, పొల్యూషన్ కి గురవుతుంది. దీని వల్ల ఎన్విరాన్మెంట్ కి, అక్కడ ఉన్న ప్రాణాలకు, లోకల్ గా ఉంటున్న తెగలకు చాలా హాని కలుగుతుంది. క్లైమేట్ చేంజ్ పెద్ద థ్రెట్ గా మారింది. టెంపరేచర్స్ పెరగటం వల్ల రెయిన్ ఫాల్ ప్యాటర్న్స్ మారటం వల్ల చాలా కరువు సంభవిస్తుంది. దీని వల్ల అక్కడ ఫారెస్ట్ ఫైర్ కి గురవుతుంది. కొన్నిసార్లు అయితే ఈ ఫైర్ నేచర్ వల్ల రావట్లే, కొంతమంది పెట్టి ల్యాండ్ ని క్లియర్ చేసి అగ్రికల్చర్ కోసం వాడుకుంటున్నారు. 2000 సంవత్సరాల నుంచి అమెజాన్ ఫారెస్ట్ లో రెయిన్ ఫాల్ 69% తగ్గింది. దీని వల్ల లాట్స్ ఆఫ్ ఫైర్ కి గురవుతుంది. అక్కడ అడవి స్కేరియస్ట్ పార్ట్ ఏంటి అంటే ఫారెస్ట్ సినిమా ఎండింగ్ కి వచ్చేసింది. సైంటిస్ట్ ప్రకారం 25% ఆల్రెడీ ఎండ్ అయిపోయిందంట. అలాగే ఈ ఫారెస్ట్ డై అవటం చాలా దగ్గరలో ఉంది అంటున్నారు. ఇలా అయితే ఈ ఫారెస్ట్ లో, ఆ ట్రీస్ లో స్టోర్ అయిన కార్బన్ అంతా రిలీజ్ చేసిద్ది. అలాగే దీని వల్ల గ్లోబల్ వార్మింగ్ మరింత ఫాస్ట్ గా అవుద్ది. ప్రస్తుతం 18% ఫారెస్ట్ డిఫారెస్టేషన్ అయిందంట. ఇంకొక 17% డిగ్రేడ్ అవ్వబోతుందంట. సో మనం డేంజర్ కి చాలా దగ్గరలో ఉన్నాం. డేంజర్స్ ఇన్ ద అమెజాన్ ఫర్ హ్యూమన్స్. మనం ఎప్పుడైనా అమెజాన్ ఫారెస్ట్ గురించి మాట్లాడుకుంటే దాని వల్ల మన హ్యూమన్స్ కి ఎంత డేంజర్ అని ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఇది చాలా డేంజరస్ యానిమల్స్ నివసించే చోటు. లైక్ జాగ్వార్స్, అపెక్స్, పెడిటర్స్ ఆ ఏరియాలో ఉండాయి. అంటే మొసళ్ళు, షార్క్, పుల్స్, ఇంకా ఎన్నో. అలాగే పాముల్లో అనకుండా ఒకటి 30 feet ఉండుద్ది. కాటు వేస్తే ఇక 2 నిమిషాల్లో చనిపోతాం. ఇక డేంజరస్ ఇన్సెక్ట్స్ అయితే ఉంటాయి. ఇవి కూడా చాలా డెడ్లీ డేంజరస్ ఇన్సెక్ట్స్. అవి కుడితే మలేరియా, యెల్లో ఫీవర్స్ వస్తాయి. ఇక జంతువుల కన్నా ఒక్కసారి మనుషులు ఈ అడవిలో తప్పిపోతే బయటికి రావడానికి ఎటువంటి దారి తెలియదు. ఇంకా కొన్ని ఏరియాస్ లో అయితే ఇల్లీగల్ మైనింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చంపినా చంపేస్తారు మనలాంటి హ్యూమన్స్ ని, యానిమల్స్ ని. ఇవన్నీ అమెజాన్ ఫారెస్ట్ లో సర్వసాధారణంగా మారాయి. రీసెంట్ డెవలప్మెంట్స్ ఏమన్నా ఉన్నాయి అంటే కొన్ని గుడ్ న్యూస్, కొన్ని బ్యాడ్ న్యూస్లు కూడా ఉన్నాయి. గుడ్ న్యూస్ ఏంటంటే 2023 నుంచి డిఫారెస్టేషన్ రేట్ అనేది ప్రీవియస్ ఇయర్స్ తో పోలిస్తే తగ్గుతూ వస్తుంది. బ్రెజిల్ లో కొన్ని ఎన్విరాన్మెంటల్ లాస్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రెజర్స్ వల్ల కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. సేమ్ పెరుగు, బొలేవియా, కొలంబియాలో కూడా డిఫారెస్టేషన్ రేట్ తగ్గుతూ వస్తుంది. బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే అక్కడ ఉన్న సోయా పండించే ఫార్మర్స్ గవర్నమెంట్ మీద ప్రెజర్ పెడుతూ ఫారెస్ట్ ల్యాండ్ ని ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకో కాంట్రవర్షియల్ డెవలప్మెంట్ ఏంటి అంటే ఒక 4 lane హైవే ఈ ఫారెస్ట్ నుంచి కడదామని అనుకుంటున్నారట. దీని భాగంగా వేల కిలోమీటర్ల అడవి నాశనం అవబోతుంది. ఇది ఇంప్లిమెంట్ చేయడానికి COP30 క్లైమేట్ సమ్మిట్ ఈ ఇయర్స్ లో బ్రెజిల్ లో జరుగుతుంది. మీరు సరిగ్గా వింటే క్లైమేట్ సమ్మిట్ ఈ ఫారెస్ట్ ని ఎలా డ్యామేజ్ చేసి రోడ్స్ కడదామని అనుకుంటుంది. సేవ్ చేయడం పోయి సమ్మిట్ నాశనం చేస్తుంది. ఇంకో ట్రెండ్ ఏంటి అంటే ఈ ఫారెస్ట్ లో ఆయిల్స్ అండ్ గ్యాసెస్ రిజర్వ్ ఉన్నాయట. అమెజాన్ ఏకంగా హాఫ్ ఆఫ్ ద వరల్డ్ ఆయిల్స్ అండ్ గ్యాసెస్ ఈ ఫారెస్ట్ లో ఉన్నాయట. ఇది అక్కడ ఉన్న వాళ్ళు ఎలా అయినా సొమ్ము చేసుకోవడానికి చూస్తున్నారు. ఒక్కసారి ఈ రిజర్వ్స్ అన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం స్టార్ట్ చేస్తే అది ఇక డిఫారెస్టేషన్ కి హెల్ప్ అవుద్ది. డిఫారెస్టేషన్ కన్నా పొల్యూషన్ చేంజెస్ వచ్చి ఓల్డ్ క్లైమేట్ ని మార్చేస్తుంది. ఈ ఫారెస్ట్ కానీ ఇంకో పాజిటివ్ సైన్ ఏంటి అంటే అవేర్నెస్ బాగా పెరుగుతుంది. ఈ మధ్య ఈ బ్రెజిల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అండర్ ప్రెసిడెంట్ లూలా 2030 నాటికి ఇల్లీగల్ డిఫారెస్టేషన్ అంతం చేస్తా అని ప్రతిజ్ఞ చేశాడు. ఇంకా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, NGOs అక్కడ ఉన్న లోకల్ వాళ్ళతో మాట్లాడుతూ ఎలా డిఫారెస్టేషన్ ని అంతం చేయాలి అని మీటింగ్స్ పెడుతున్నారు. వాట్ కెన్ బి డన్? అసలు ఏం చేయాలి? ఈ ఫారెస్ట్ ని కాపాడుకోవాలంటే ఫస్ట్ మనం ఏదైతే ఈ ఫారెస్ట్ ని కాపాడే పాలసీస్ ఉంటాయో వాటిని ప్రమోట్ చేయాలి.
స్ట్రిక్ట్ లాస్ ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. అగైనెస్ట్ ఇల్లీగల్ రీఫారెస్టేషన్, లాగింగ్, మైనింగ్ మీద అక్కడ కొన్ని కార్పొరేషన్స్ బిల్ చేయాలి. అక్కడ ఉన్న గవర్నమెంట్స్ అక్కడ నుంచి ఈ సోయాబీన్, పామ్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్స్ బయటికి రాకుండా స్ట్రిక్ట్ రూల్స్ అనేవి పెట్టాలి. అలాగే అక్కడ ఫారెస్ట్ లో కొన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ జరగాలి. లైక్ అక్కడ ఉంటూ కొన్ని సంవత్సరాలుగా నివసిస్తున్న వాళ్ళకి లీగల్ రైట్స్ ఇవ్వాలి. అప్పుడే అక్కడ ఉన్న ఫారెస్ట్ ఎవ్వరికి వెళ్ళదు. అలాగే అక్కడ జరుగుతున్న క్లైమేటిక్ చేంజెస్ ని గమనించి గ్లోబల్ గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని తగ్గించాలి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఇవి ఒక గ్యాస్ లేయర్ లా హీట్ రేస్ ని ట్రాన్స్ఫార్మ్ చేసిద్ది. అలాగే హీట్ ని గాలిలో ట్రాప్ చేసి ఫారెస్ట్ ని వామ్ గా ఉంచుద్ది. అలాగే నైట్ టైం లో ఎత్తులో ఉన్న హీట్ ని రిలీజ్ చేసి ఎత్తుని కూల్ గా ఉంచడానికి సహాయం చేసిద్ది. దీని వల్ల క్లైమేట్ చేంజెస్ చాలా వస్తాయి. గ్లోబల్ వార్మింగ్ కూడా పెరుగుద్ది. సో దీన్ని తగ్గిస్తే ఈ ఫారెస్ట్ కి చాలా మంచిది. అప్పుడే ఈ అమెజాన్ ఫారెస్ట్ మీద ప్రెషర్ తగ్గి క్లైమేట్ స్టేబుల్ గా ఉండిద్ది. ఇంకోటి, పర్సనల్ గా కొన్ని కంట్రీస్ కి అక్కడ నుంచి బీఫ్ వెళ్ళిద్ది. ప్రైమరీగా అక్కడ కొంచెం బీఫ్ ని తీసుకోవటం తగ్గిస్తే ఆటోమేటిక్ గా అక్కడ డిఫారెస్టేషన్ కొంచెం తగ్గిద్ది. అలాగే ప్రతి మనిషికి 1/5 దీని నుంచి ఆక్సిజన్ తీసుకుంటున్నారు. కాబట్టి అవేర్నెస్ పెంచాలి. బాగా వీలైతే ఈ ఫారెస్ట్ ని కాపాడుకోవడానికి కొన్ని చార్టీస్ ఉన్నాయి. అమౌంట్ వేయటం కానీ చేస్తే అవి హెల్ప్ అవుద్ది. వాటికి మిడిల్ క్లాస్ పీపుల్స్ వాళ్ళు కాకపోయినా బాగా హైగా ఇండస్ట్రియలిస్ట్ గా ఉంటారు కదా, వాళ్ళైనా ఇనిషియేషన్ తీసుకోవాలి. కంక్లూజన్, అలాగే మీరు ఏం చేస్తే బాగుండిద్ది, ఏం చేస్తే డిఫారెస్టేషన్ తగ్గించగలమని కామెంట్ సెక్షన్ లో రాయండి. ఈ కంక్లూజన్ కి వెళ్లే ముందు మీలో ఎవరి దగ్గరైనా మంచి టాపిక్ ఉంటే కింద కామెంట్ చేయండి. అది నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చేస్తా. కంక్లూజన్ ఏంటి అంటే, ఈ అమెజాన్ రైన్ ఫారెస్ట్ అనేది కేవలం ఒక అడవి మాత్రమే కాదు, మన ఎత్తుకి ఒక లైఫ్ లైన్ కూడా. దాన్ని డిస్ట్రక్షన్ చేస్తే దాని పరిణామాలు మనలో ప్రతి ఒక్కరి మీద పడుద్ది. కార్బన్ యానిమేషన్ పెరిగి బయోడైవర్సిటీ కూడా లాస్ అవుద్ది. కానీ ఇది నాశనం అవటానికి చాలా టైం ఉంది. అక్కడ ఉన్న గవర్నమెంట్స్ ఫారెస్ట్ ని కాపాడితే ఇక్కడ నుంచి చాలు. డైనోసార్స్ కాలం నుంచి ఉంది. డైనోసార్స్ కాలం నుంచి ఉంది అంటే అది చాలా గొప్ప ఫారెస్ట్. మనం దాన్ని కాపాడితే అది మన ఫ్యూచర్ ని కాపాడిద్ది. ఇంతవరకు చూసామంటే వీడియోకి ఒక లైక్ గానీ కామెంట్ గానీ చేయండి ప్లీజ్. అలా చేస్తే ఈ వీడియో మరింత మందికి వెళ్ళుద్ది. అది నాకు ఎంతో సహాయంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.